ఆగినైనా ఇది నేను మెయిన్ సార్. నాకు మెయిన్గా ఉన్న వాళ్ళు ఎవరు సార్? ఒక ఇద్దరు మెయిన్ ఉన్న వాళ్ళు. దీన్ని ఏమంటారు అంటే మెయిన్ బ్రాంచెస్ అంటాను నేనైతే. ఈ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు డిస్ట్రిబ్యూట్ అలాగా. నాకు ఇది ఒక మెయిన్ బ్రాంచ్. నాది హెడ్ ఆఫీస్. నేను హెడ్ ఆఫీసు. నాకు మెయిన్ సబ్ బ్రాంచ్, మెయిన్ హెడ్ ఆఫీస్, నేను మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరే నాకు మెయిన్ బ్రాంచెస్. కస్టమర్ ఆర్డర్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా కదా, దీన్ని ఏమంటారు అంటే సబ్ బ్రాంచెస్ అంటాను నేనైతే. ఇక్కడ నుంచి ఎక్కడో ఒక సబ్ బ్రాంచ్ పడుతుంది, ఇక్కడ నుంచి పడుతుంది, ఇక్కడ నుంచి కోటలో పోతూ ఉంటాయి. ఏనో ఒక దగ్గర పోతుంది, ఏనో ఒక దగ్గర బ్రాంచ్లో బీవచ్చమైన బిజినెస్ అయితే అంటే ఎవరో ఒక లీడర్ వస్తాడు, దూసుకోబోతుంది. అది వచ్చి ఇక్కడ టచ్ అవుతుందా కాదా? అవుతుందా కాదా సార్? ఇవన్నీ కూడా ఈడ కలవాల్సి ఉంటాయి కదా. మళ్ళా ఇప్పుడు ఈ బ్రాంచెస్ నుంచి వచ్చినాయి, ఇక్కడ నుంచి ఒక 2 ఐడీలు వచ్చినాయి, ఒక 3 ఐడీలు వచ్చినాయి, 4 ఐడీలు వచ్చినాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, అన్ని కలుపుకొని మళ్ళీ దీనికి యాడ్ కావాల్సింది కదా. ఒక 10 యాడ్ అయినా లేదా అనుకుందాం. మరి ఇక్కడ నుంచి కూడా వస్తాయా? ఇవన్నీ యాడ్ అయితే ఇటో 10 ఐడీలు వచ్చినాయి, ఇటో 10 ఐడీలు వచ్చినాయి. నా ఇన్కమ్ ఎంత సార్? 30,000 పర్ డే. వీళ్ళని ఎందుకు ఇవి బ్రాంచెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరు ఏ డిస్ట్రిబ్యూటర్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకు మనం ఇచ్చేది ఏంటంటే ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే నేను నేర్చుకున్నది ఒకటే, స్వార్థం ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే మనం తప్పు చేయాలి. ఈ 2 ఉండాలి. ఎందుకు అంటే మన మీద కనుక ఒక్కసారి కనుక నెగిటివ్ వచ్చింది అని ప్రూవ్ అయితే టీం అంతా కొలాప్స్ అవుతుంది. ఇది వాస్తవం సార్. ఎందుకు అంటే ఏదైనా సరే నీతిగా నిజాయితీగానే మాట్లాడాలి. ఇప్పుడు నా మీద కూడా మొన్న ఒకటి నెగిటివ్ వచ్చింది. ఏమొచ్చింది అంటే నేను ఒక పర్సన్ తీసుకొని వేరే దగ్గర వేసిందని వచ్చింది. అది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయుడు ఓపెన్ చేసి చూపించాను. నాయుడు కొడితే పేరు వస్తుంది కదా, డౌన్లో ఎవరున్నా సరే పేరు వస్తుంది కదా. ఓపెన్ చేసి చూసినాక సార్ నేను అనవసరం సారీ చెప్పారు అందరు, ఇట్లా అనుకున్నాం సార్ కానీ మేము ఊహించిన తప్పు అని చెప్తే ఓపెన్ చెప్తున్నా. నేను ఇప్పటివరకు ఈ బిజినెస్లో ఎవరిని కూడా ఇది చేయలేదు, వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఈ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఒక పేరు ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఐడీలు కూడా ఎట్లా పడతాయి అంటే వీళ్ళ దగ్గర ఐడియా అన్నట్టు ఉండొద్దు, ఆయన దగ్గరనే ఇవ్వాలి అనే సర్వీస్ ఉండాలి. ఓపెన్ సార్. ఎందుకంటే వీని దగ్గర వేస్తే మనం బాగుపడం అనేటట్టు ఉండదు. వీని దగ్గర వేస్తే వీని దగ్గర ఉంటే ఆయన మనతో ఉంటే చాలా డబ్బులు వస్తాయి అనేటట్టు ఉండాలి. ఇది కాన్సెప్ట్ ఉంటే తొందర సక్సెస్ అవుతాం. ఓకేనా? ఎందుకు అంటే మీకు ఇంకో సింపుల్గా చెప్తాను, ఇది మీకు అర్థం కాకపోతే కొంతమందికి బ్రాంచెస్ అంటే అర్థం కాకపోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇది పెద్దగా ఇక్కడ నుంచి అనుకున్నాం సార్, ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాం. ఇదంతా వర్షం అంటే ఇదంతా వరద పోయి ఇక్కడికి వస్తుంది అన్నట్టు, ఇట్లా వెళ్ళిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఇది ఒక మెయిన్, కానీ మధ్యలో కూడా పిల్ల కాలువలు ఉంటాయి ఇక. ఇదో కాలువ అంటే మీకు అర్థమవుతుంది అయితే నేను చెప్పేది. ఇదో కాలువ ఇదంతా వెళ్ళిపోతుంటుంది. ఇది మెయిన్ అన్నట్టు ఇక. అయితే ఇక్కడ మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, కింది నుంచి ఇక్కడికి వస్తుంటుంది. ఇక్కడ నేను ఉంటా, ఇక్కడ ఏమో పైన నేను ఉంటా. ఇక్కడ నుంచి వర్క్ జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంది, ఈ కాలువ నుంచి వస్తుంది, ఈ కాలువ నుంచి వస్తుంది. ఇక్కడ కొంచెం పిల్ల కాలువలు వచ్చినాయి, ఇక్కడ పోతే పిల్ల కాలువలు కూడా వచ్చినాయి. పిల్ల కాలువలు అంటే ఏంటి సార్? ఎక్కడెక్కడో మనం బిజినెస్ చేస్తుంటాం కదా, అవన్నీ వరదంతి వస్తూ ఉంటుందా రావాలి. ఇక్కడ నుంచి ఇటే రావాలి, ఇటు నుంచి ఇటే రావాలి, మొత్తం ఇళ్ళకి రావాలి, ఇళ్ళకే రావాలి, అంతే కదా సార్? అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ పిల్ల కాలువలతో పాటు ఇంకొక పెద్ద నది ఉంటుంది అన్నట్టు. పెద్ద నది అంటే ఏంటంటే మెయిన్ బ్రాంచెస్. కింద ఒక పెద్ద నది ఉంటుంది, ఇదొక నది, ఇదొక నది. ఈ నదినే మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ఈ పిల్ల కాలువల నుండి వచ్చి వరదంతా ఫస్ట్ నదిలకే రావాలి, ఈ నదిలకే రావాలి. ఈ నది మొత్తం వచ్చి ఎక్కడ కలగాలి? సముద్రంలో కలగాలి. సముద్రం మనది ఏంటిది? ఇన్కమ్. అర్థమైంది నేను చెప్పేది? కొనుక్కండి ఇట్లా ఏం చికిత్స వేసి అనుకుంటున్నా. అయితే 20 మందిని వేస్తారు, లేదా 50 మందిని వేస్తారు. ఎక్కువ సార్ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వేస్తారా సార్? వేయలేం కదా. మరి తర్వాత ఎడికి వస్తుంది ఇన్కమ్ రాదు కదా. అందుకనే వేసేటప్పుడే నీట్గా వేసుకోండి. వేసేటప్పుడు కూడా ఐడీలు కూడా వేసేటప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈయన కిందనే నువ్వు లెఫ్ట్ రైట్ అయ్యొద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన నువ్వు తీసుకొచ్చుకున్నావు, ఈయన నువ్వు తీసుకొచ్చుకున్నావు. ఈయన ఏమన్నాడంటే నా కింద లెఫ్ట్ రైట్ అయ్యి నాకు ఇన్కమ్ వస్తే పని చేస్తా అంటాడు. ఓపెన్గా కొంతమంది ఉన్నారు అట్లనే. ఈయన కూడా లెఫ్ట్ రైట్ అయ్యి పని చేస్తా అంటాడు. కానీ మనం ఎవరు వచ్చినా కూడా ఇట్లా వేసుకుంటూ పోవాలి సార్, ఈ రూట్లు వేసుకుంటూ పోవాలి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయనకు డైరెక్ట్ స్పాన్సర్ చేసినావు, ఈయనకు కూడా డైరెక్ట్ స్పాన్సర్ నువ్వే ఇచ్చినావు, ఈయనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఈయన ఫోన్ చేసేది వరకు ఈయనకే, ఈయన ఫోన్ చేసేది వరకు ఈయనకే. ఓకేనా? నీకు క్యారీ కూడా అయింది, ఇన్కమ్ పోవాలి. వీళ్ళిద్దరు నీకు ఫోన్ చేస్తుంటారు, ఈయనకి ఇన్కమ్ పడుతుంటారు. అప్పుడు నీ చూసుకుంటావా ఈయన చూస్తుందా? మనమే చూసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల ఈయనకు బెనిఫిట్ ఓకే, కానీ ఆయన ఏమనుకోలేదు కదా, నాకు లెఫ్ట్ రైట్ మంచిగా అయితే నాకు ఇన్కమ్ వస్తుంది. వీళ్ళైతే నేను ప్రెజర్ నిన్ను చేయరు కదా. కానీ ఇట్లా వేస్తే ఏం బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఫస్ట్ వేసి వదిలిపెట్టినావు సార్, ఈయన కింద 100 ఐడీలు అయినాయి. నేను దగ్గర పోయి కూర్చో, నువ్వు ఏం చేయకపోయినా 100 ఐడీలు అయినాయి. ఇక 3 లక్షలు క్యాలిక్యులేట్ చేసి పెట్టినా, ఒక ఇద్దరు నేర్చుకొని స్టార్ట్ చేసుకో. బిజినెస్ స్టార్ట్ అవుతుంది. చేస్తారా చేయరా సార్? ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? కానీ ఈయన కింద ఇద్దరిని ఇట్లా వేసుకుంటూ పోయినవనుకో, లాస్ట్కు నువ్వు ఒక్కనే మిగులుతావు. ఇక అలా ఎవ్వరు పని చేయరు. మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఇస్తే కనుక ఇటు కిందికి వేసుకోండి, రైట్కు ఇటు లెఫ్ట్కి వేసుకోండి, అంతే. కానీ ఎవరికి కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు డైరెక్ట్ ఫస్ట్ మీ ఇన్కమే చూస్తారు సార్. బయటికి పోయినప్పుడు ఫస్ట్ మనం బయటకు పోగానే ఏమడుగుతారు, నువ్వు ఎన్ని రోజులు చేయనాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇదే కదా సార్ అడిగేది. అప్పుడు నువ్వు వీళ్ళకి డైరెక్ట్ స్పాన్సర్ ఇస్తే నీ ఇన్కమ్ వాళ్ళకే జనరేట్ అవుతుంది కదా, నీకు జనరేట్ అవుతుందా? నీకు ఎంత కొంత అవుతుంది, ఆయన 6,000 అయితే నీకు 2,000 అవుతుంది. అప్పుడు నువ్వు ఏం చూపిస్తున్నావు? చూపించలేవు కదా. అందుకని మీ అకౌంట్లో ఒక 2 lakhs 3 lakhs 1 monthలో తీసుకుంటా అంటే ఇంప్రెస్ అయ్యేటోళ్ళు కూడా ఉంటుంది ఇన్కమ్ చూసి. ఎక్కడ కాదు, మనకు కావాల్సింది ఏంటి? ఇన్కమ్ చూసి వచ్చేటోళ్ళే ఉన్నది ఇది అంతా మ్యాక్సిమం. అందుకనే ఒకవేళ మీరు ఐడిలో ఒకవేళ 2 3 అట్లా ట్రయాంగిల్ ఉన్నా కూడా ఫస్ట్ బిజినెస్ అనేది దీని మీదే చేయాలి. మీకు తెలియకుండా దీనికి సీలింగ్ పడుతున్నప్పుడు దీనికి క్యారీ పడి ఉంటుంది, దీనికి క్యారీ పడి ఉంటుంది కదా, అప్పుడు ఓపెన్ చేసుకో. ఎందుకంటే నీకు ఆల్రెడీ నీ స్టేటస్ పెరుగుతుంది, నువ్వు కారో హీరో మంచిగా మెయింటైన్ చేస్తుంటావు, నీకేం సరే ఎంత క్యారీ పడా. ఇక్కడ ఐడి వేసుకొని 2 months కష్టపడితే సీలింగ్ అయినా. కానీ ఇక్కడ వేసి కనుక నువ్వు ఖరాబ్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఈ ఏవైతే టీం వేరే అవుతుంది కదా, టీం వేరే అవుతుంది, ఇన్కమ్ తక్కువ చూపిస్తుంది. దీనికి ఓపెన్ చేసి దీనికి 1,00,000 తీసుకున్నా, దీనికి 1,00,000 తీసుకున్నా, దీనికి 3 లక్షలు తీసుకున్నాను చూపించలేక చూపిస్తాం, అట్లా చూపించలేము. అందుకని ఐడి ఓపెన్ చేసి ఎక్కువ ఇన్కమ్ కనబడాలి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. జాబ్లు ఉన్నా అనుకోండి, ఒక 4 years ఒక 10 years కష్టపడ్డా, కానీ ఒక 4 years కష్టపడుతున్నా అనుకోండి, ఓకేనా సార్? నేను ఫస్ట్ ఇయర్ ఉద్యోగానికి పోయినా సార్. ఎన్ని గంటలకు పోయినా అంటే 9 గంటలకు పోయినా. ఓకేనా? మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చినా అంటే 9 గంటలకు వచ్చినా. ఎందుకంటే జర్నీతో పాటు అటు 8 hours అనుకున్నా, 10 hours అనుకున్నా. ఓవరాల్గా నేను మళ్ళీ 9కి వచ్చింది ఇంటికి. ఎన్ని అవర్స్ కష్టపడ్డా సార్? 12 hours కష్టపడ్డా. ఓకేనా? 12 hours కష్టపడితే ఫస్ట్ ఇయర్లో ఒక 1 year అనుకుందాం. ఈ 1 yearలో వచ్చేసి నా ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే, నా శాలరీ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ బట్టలు కాబట్టి ఇక్కడ రాస్తున్నా 10,000 అనుకున్నాను సార్ ఫస్ట్ ఇయర్ మొత్తం. ఓకేనా? మా టైమింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? టైమింగ్స్ ఏం చేంజ్ కావు, ఇయర్స్ మాత్రమే పెరుగుతాయి, అంతే కదా సార్? కానీ శాలరీ నాకు ఒక 20% ఇంక్రిమెంట్ చేసినాను అనుకుందాం. 20% అంటే ఒక 12,000 లేదా 13,000 అయిందని అనుకో. అంతకన్నా ఎక్కువ అయితే కాదు కదా సార్, అంతే కదా? అంతే కదా సార్? ఊరుకుంటున్నా సార్, అర్థం కాకపోతే ఇది అర్థం కాదు, ఫస్ట్ మాట్లాడుతున్నా. ఒక 3rd year అయిపోయింది, ఒక 3rd year కూడా పోయినా సేమ్ డ్యూటీకి వచ్చిన. ఇలా ఇది 3వ సంవత్సరం, ఇది 1వ సంవత్సరం, ఇది 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. సార్ శాలరీ ఎంత పెరుగుతుండొచ్చు? ఒక 15,000 కాదు, కానీ ఎక్కువ అవుతుందా సార్? కాదు. ఇక్కడికి వచ్చేసరికి నాకు పెళ్ళి అయింది, అవుతుందా కాదా? ఖచ్చితంగా అవుతుంది. చేసుకోకపోతే ఏమంటున్నారు? ఓకేనా? పెళ్ళి అయింది. అంతకుముందు 15,000 వచ్చినా కూడా తక్కువే. ఇప్పుడు 20,000 వస్తుంది, పెళ్ళి అయింది, సరిపోతుందా? అలాగే సరిపోతుంది ఇక. ఓకేనా? 2000 ఇప్పుడు 5 yearsకి వచ్చింది అనుకుందాం. 5 yearsకి వచ్చింది, ఇలా చేసుకుంటే పోతూనే ఉన్నాం. ఇక పెళ్ళం వచ్చింది, పిల్లలు వచ్చింది, అందరు వచ్చింది. ఇక్కడ 25,000 జీతం అయింది, అయినా కూడా పిల్లలు 5,000 సరిపోతుందా? సరిపోదు ఇక. ఎందుకంటే పిల్లల ఫీజు కానీ, రెంట్ కానీ ఇంకా పెరుగుతూ ఉంటే, ఖర్చు పెరుగుతూ ఉంటాయి. నాకు పెళ్లి చేయాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి అనే డ్రీమ్స్ కూడా ఉంటాయి మనిషికి, కానీ చంపుకుంటాం.
అవునా? సేమ్ వే మనకి ఇట్లా చేసుకుంటూ పోతున్నప్పుడు 60 సంవత్సరాలు వచ్చాయి. 60 సంవత్సరాలు వచ్చేసరికి కూడా 60,000 జీతం. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 1,00,000 ఉంటుంది. అందుకని ఇంకా ఇది వస్తుంది సార్. లాస్ట్ 1,50,000 అనుకుందాం గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా. ఆయన కూడా కలర్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. 60 సంవత్సరాలు 2000 అంతకుముందు అయితే 90 ఏళ్ళ జాబ్ ఏజ్ కూడా ఉంటుంది. వాడు సహకరిస్తుందా? అప్పుడు బీపీ షుగర్ లిటర్ అయి ఉంటాయి. అవునా? సపోర్ట్ చేయరు. కానీ అప్పుడు మనం ఏం చేయలేము సార్. పోయిన టైం అయితే రాదు, చేయడానికి ఒప్పుకుంటాం. కానీ అదే నెట్వర్కింగ్ మీకు ఒకసారి చూపిస్తా. ఇది జాబ్ కదా, ఎందుకు నేను ఎంచుకొని వచ్చినా అనేది ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాను. నేను ఇదే 1 yearలో 40 లక్షలు తీసుకున్నా అనేది ఎట్లా తీసుకున్నానో ఇప్పుడు మీకు అనిపిస్తుంది. ఓకేనా సార్? సేమ్ జాబ్ చేసినట్టే చేసిన. ఎందుకంటే కొత్త వాళ్ళని నేర్చుకోవాలి, పోయి ప్లాన్ చెప్పాలి, కొత్త వాళ్ళని చూసుకోవాలి, పోయి ప్లాన్ చెప్పాలి. ఇదే కదా మనం నేర్చుకుంది. ఫస్ట్ 9 గంటలకు బయటకు వెళ్ళింది. ఒక జాబ్ లాగానే పోయినా అనుకోండి. 9 గంటలకు పోయినా మళ్ళీ 9 గంటలకు వచ్చినా 12 గంటలు కదా సార్ డ్యూటీ. అంటే 12 అవర్స్ కదా. 12 అవర్స్కు ఈ 1 year అనుకుందాం. ఈ 1 yearలో మనకు ఆడ కూడా 10,000 వచ్చింది అనుకుందాం. కానీ ఈ 1 yearలో నేను క్రియేట్ చేసిన వ్యక్తులు నెట్వర్క్లో కొత్త వాళ్ళు వస్తారా? వస్తేనే కదా బిజినెస్ సక్సెస్ అయ్యింది. ఈ ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఒక 300 మంది వచ్చారని అనుకుందాం. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన నెలకు 10,000 లాగా చేసుకుంటూ పోయినా అట్లా యావరేజ్గా వచ్చింది. కానీ ఇయర్ అయిపోయేసరికి 300 మంది నా టీంలో వచ్చింది. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళ కోసమే పనిచేస్తారు. ఆపర్చునిటీ ఇచ్చిన అంతే, వాళ్ళ కోసమే పనిచేస్తారు. ఇప్పుడు 300 మంది పనిచేస్తుంటే ఎవ్రీడే గంట యాడ్ అయింది అనుకుందాం. వర్కింగ్ అవర్స్ అయింది. ఓకేనా? యావరేజ్గా నా ఇన్కమ్ యావరేజ్గా 30,000 వస్తుందని అనుకుంటాం. 300 మంది కొత్త వాళ్ళు వచ్చి అందరూ చేయకపోయినా కొంతమంది చేస్తారు కాబట్టి అందరిలో ఒకటేసారి ఎంత పెరిగింది? 10,000 నుంచి 20,000 పెరిగింది సెకండ్ ఇయర్లో. కానీ ఇక్కడ 300 మందిని క్రియేట్ చేస్తే 900 మంది అవుతారా కాదా? ఈజీగా అవుతారు. 300 మంది అందరు చేయకపోయినా కొంతమంది చేసినా కూడా 300 నుంచి 900 చేసినాను. ఇంకా డబుల్ ట్రిపుల్ కూడా చేయలేదు. ఓకేనా? థర్డ్ ఇయర్ చూసుకుందాం. 9 గంటలకే పోయినా 3 గంటలకే వచ్చిన 6 గంటలు పని చేసిన. ఈ థర్డ్ ఇయర్లో వచ్చేసి నా ఇన్కమ్ యావరేజ్గా 1 lakh దాటుతుంది. ఎందుకంటే 90,000 కాదు, 1 lakh పైన దాటుతుంది. 1 lakh దాటుతుంది. ఎందుకు దాటుతుంది అంటే 900 మంది, 300 మంది ప్లస్ 900 మంది ఎంతమంది? 1,200 మంది. 1,200 మంది పని చేస్తారో చేయరా? అందరు చేయకపోయినా పార్ట్ టైం చేసినా గంట యాడ్ అవుతుంది కదా, టైమింగ్స్ పెరుగుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు టైమింగ్స్ యాడ్ అయింది కాబట్టి ఇన్కమ్ పెరిగింది. వీడికి వచ్చేసరికి 2,700 మంది అయ్యాయి. పీపుల్స్ పెరుగు వాళ్ళ త్రూ ఇప్పుడు మనం చేసే బిజినెస్ అయితే అదే కదా సార్. ఇప్పుడు అందరితో మీతులు వచ్చింది నాకు టీం పెరుగుతుంది. 2,367 88 టీం అయింది. నేను చేసేది అంత ఎంతమంది సార్? 1 year చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. ఓకేనా? 4th ఇయర్కి వచ్చేసరికి 9 గంటలకే పోయినాం, జస్ట్ 12 గంటలకు వచ్చినాం. ఎంత పని చేసినాం సార్? 3 గంటలు పని చేసినాం. 4 ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి యావరేజ్గా 2,50,000 ఉంటుంది సార్. ఎందుకు అంటే 2,700 మంది కాస్త ఎంత అవుతారు? ట్రిపుల్ చేయాలి. 2,700 into 3 ఎంత? 71,000. 2,700 ప్లస్ డబుల్ ట్రిపుల్ చేయాలి. 7,100 టీం అయింది సార్. 7,100 మంది టీం చేస్తే ఇన్కమ్ పెరుగుతుందా పెరగదు? ఇక లాస్ట్ 5 సంవత్సరాలు వేసుకుందాం. 9 గంటలకు పోయినా 1 గంట ఎందుకంటే మీటింగ్లో ఇక నెలకోసారి బయటకు వెళ్ళాలి, మీటింగ్ చేసుకొని రావాలి. 20 సార్లు చేసింది కదా. ఇప్పుడు నిన్న ఎన్ని ఐడీలు పడ్డాయి అంటే నిన్న ఓపెన్ చేసి చూసిన 12 గంటల లోపు 54 ఐడీలు పడ్డాయి. సాయంత్రం పోయేసరికి 150 ఐడీలు పడ్డాయి. ఆయనకి ఏం అవసరం సార్ బయటికి రావాలంటే? 34 ఐడీల మీదనే ఇన్కమ్. ఇంకోసారి క్యారీ పడి ఉంది, ఇన్కమ్లోనే 50 ఐడీలు పడ్డాయి. ఏం అవసరం లేదు దాని మీద. అయినా కూడా మన టీం డెవలప్ చేయడానికి వస్తాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకేనా? 1 గంటలో పోయినాం, జస్ట్ మళ్ళీ 1 గంటకు వచ్చినట్టు 1 hour పని చేస్తున్నాం. 50 ఇయర్లా మన ఇన్కమ్ మినిమం యావరేజ్గా 10 months 10 lakhs ఉంటుంది. నెట్వర్కింగ్ అయితే జాబ్ అయితే కాదు. జాబ్ అయితే ఎవ్రీ మంత్ 10% 20% పెరుగుతుంది. జాబ్ అయితే ఇలా పెరుగుతుంది. 2,700 కాస్త ట్రిపుల్ చేసుకోండి. ఇక 10,000 మంది టీం అయితే కాదా? కాదు చేయబట్టి 3 సంవత్సరాలు 70,000 మంది టీం అయితే సింపుల్. అందుకే నేను ఓపెన్ చేసి చూసిన ఆ ఇన్కమ్ కూడా ఒక ఐడికి 1,60,000 తీసుకో. ఇంకో ఐడి మిగతా ఐడి నేను చూడలేదు. ఒకటే ఐడి చూసిన 1,60,000 తీసుకున్నాను. కటింగ్స్ 1,30,000 ఇన్కమ్ ఏమో 1,50,000 తీసుకుందో. కటింగ్స్ పోను 1,40,000 వచ్చినాయి అకౌంట్లో. సరిపోదా సార్? ఒక ఐడి మీద
అందుకనే ఈ రూట్లో మీరు ఎంచుకునే విధానంలో కూడా కొంచెం తేడా ఉండాలి. ఎందుకంటే ఎవ్వరు పడితే వాళ్ళ ప్లాన్ చెప్పి ఇది వర్కౌట్ అయ్యే ముచ్చట కాదు. మనలాగా ఆలోచించేటప్పుడు చెప్పాలి, డబ్బు సంపాదించేటప్పుడు చెప్పాలి. బయట పోయి బ్లేమ్ చేసే వాళ్ళకి చెప్తే అంటారా ఓకేనా? ఓకేనా? ఇది అర్థమైందా? అయితే ఇప్పుడు నాకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఒకసారి టైం అయిపోయింది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా కదా సార్, ఈ ఒక్కటి చెప్తా. ఇప్పుడు నేనున్నా ఈ రెండే కదా నాకు మెయిన్ బ్రాంచెస్. నేను ఒక్కనే పని చేస్తే ఎంతసేపు పని చేస్తా సార్? 8 గంటలు లేదా 10 గంటలు పని చేస్తారు. 2200 మంది అయితే అనుకుందాం. 2200 మంది నా కోసం పని చేస్తారా? వాళ్ళ కోసమే పని చేస్తారు. డైలీ 1 అవరే పని చేస్తారు. 1 అవరే తీసుకుంటాం, 1 అవరే. ఎందుకంటే ఫుల్ టైం చేసే వాళ్ళది చేయని వాళ్ళ దాంట్లో ఆడేది. కొంతమంది చేస్తలేదుగా, ఫుల్ టైం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది చేయని వాళ్ళ దాంట్లో ఆడేది కాబట్టి అందరూ 1 అవరే టైం తీసుకుంటాం. 1 అవర్ తీసుకుంటే 2200 గంటలు అన్నట్టే కదా. 22,200 గంటలు పర్ డే. 8 గంటలు ఇంటూ 10 డేస్ వేసుకోండి. ఎన్ని గంటలు అయితే 10 డే. ఎవరైతే 10 గంటలు పని చేస్తే 300 గంటలు అయితే 300 గంటలు పని చేస్తే నాకు ఒక 30,000 వస్తుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు 2200 గంటలు ఇంటూ 30 డేస్ వేస్తే వేయండి. అందుకే నాకు 6 లక్షలు పడ్డాయి. నాకు ఇన్కమ్ పెరిగింది. నేను ఒక్కనే పని చేస్తే 8 గంటలు పని చేస్తాను. తర్వాత నేను ఒక్కనే పని చేస్తే 8 గంటలు పని చేస్తాను. నా టీంతో వెళ్తున్నా కాబట్టి వాళ్ళ టైమింగ్ యాడ్ కావడం. ఇప్పుడు ముందుగా రిలాక్స్ అదే ముఖేష్ అంబానీ ఇన్కమ్ ఎంత తెలుసా? గంటకి పని ఇదే సార్. మీరు ఫ్యాక్టరీ ఇన్కమ్ కోసం పని చేయాలి. ఫ్యాక్టరీ ఇన్కమ్ కోసం అయితే ఏముంది సార్? ఇదే కాకుండా ట్రెడిషనల్ బిజినెస్ అని చేయొచ్చు. అవునా కదా? టైం పెట్టుబడి, దీంట్లో మాత్రం టైం ఇన్వెస్ట్మెంట్, దాంట్లో పెట్టుబడి ఇడగొట్టేదేమో ట్రెడిషనల్ బిజినెస్. కలుపుకుపోయేది చేద్దామా, ఇడగొట్టేది చేద్దామా? అవునా? అందుకనే ఈ బిజినెస్ లో రాండి. ఎవ్రీడే నేను మీకు సపోర్ట్ ఉంటా. ఎవరైనా సరే నెంబర్ కూడా తీసుకొని షాప్లో పోదాం. ఒకలే షాప్లో అయినా చాలా మంది ఉన్నారు కాబట్టి షాప్ టీమ్ అయినా ఏదైనా సరే మీరు మూవ్మెంట్ చేస్తా అంటే నేను ఎంత దూరాన్ని వస్తా. రాత్రి నేను వచ్చేసరికి 11 అయింది. అయినా కూడా పొద్దున వచ్చినా. ఇప్పుడు ఇది అయిపోగా మీరు పక్కన పోవాలి. వేరే సార్ ఫోన్ చేస్తున్నా. ఫుల్ సపోర్ట్ ఉంది మన ఇది ఏడిఎంఎస్ హైటెక్ సిటీలో ఎక్స్పో పెట్టింది. ఎక్స్పో పెడితే పొన్నపరాబాద్ వచ్చింది. మీకు అన్ని వీడియోలు చూపిస్తాను. అందుకంటే గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫుల్ సపోర్ట్. దీన్ని మనం ప్రమోట్ చేసుకుని మనకు ఒకటి ఉద్యోగం చేస్తే ఎన్ని సంవత్సరాల్లో మనం ఎంత ఇన్కమ్ ఒక జాబ్ చేస్తూ మనము ఎంత ఎర్న్ చేయొచ్చు, షార్ట్ టైంలో 3-4 ఇయర్స్లో మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే ఇక్కడ జాబ్కు మన నెట్వర్క్ సిస్టానికి డిఫరెంట్ ఏందనేది సార్ అద్భుతంగా చెప్పడం జరిగింది. ఏంటి ఆ డిఫరెంట్ అంటే వర్కింగ్ అవర్స్ను పెంచుకునే ఫెసిలిటీ ఓన్లీ టీమ్ వర్క్నే ఉంది. కానీ మిగతా ఆర్గనైజేషన్లో ఇప్పుడు జాబ్ కానీ 8 గంటలే పని చేస్తాం, మన పనిని కోడ్ చేయాలి. కానీ సార్ చేయించారు చూడు, మనం ఇక్కడ జాయిన్ అయ్యి టీంని ఎంత స్ప్రెడ్ చేసుకుంటే వాళ్ళందరూ వర్క్ చేస్తుంటే ఆ వర్కింగ్ అవర్స్ అన్నీ కూడా మన ఇన్కమ్కు ఆదాయానికి దారి దొరుకుతుంది అనేది ఈ టీం వర్క్నే ఉంది. అందుకే సార్ ఇంకోటి మన జియో ముఖేష్ అంబానీ గారు ఒక ఆదాయాన్ని గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. అంటే తను ఒక్కడే కానీ టీం ఉంది కాబట్టి అంత ఇన్కమ్ రాగలిగింది. కాబట్టి టీం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వర్కింగ్ అవర్స్ను పెంచుకోవడానికి మహోన్నతమైనటువంటి మార్గం అంటే టీం వర్కే సార్, నెట్వర్క్. కాబట్టి అద్భుతమైనటువంటి సారు మనకు ఈ వర్కింగ్ అవర్స్ను పెంచుకునే పద్ధతి ఏంటి అనేది చాలా చెప్పడం జరిగింది. సార్కు మనం ఒకసారి ప్లస్ యాదాద్రి టీం సీనియర్ మలేషియన్ సార్ కూడా తన కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా డిస్టర్బ్లో ఉన్నా కానీ నైట్ కూడా ఫీవర్ వచ్చింది సార్కు. నిన్న 8 o'clock గ్లూకోజ్ కూడా ఎక్కించుకోవడం జరిగింది భువనగిరి హాస్పిటల్లో. అయినా మన టీం మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడి వరకు వచ్చి లాస్ట్ మూమెంట్లో నేను షో కావాలి అన్నా నేను వస్తా మీ మీటింగ్కు అనేది సార్ చెప్పి రావడం జరిగింది. సార్కు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇకపోతే నన్ను నేను పరిచయం చేసుకుంటాను సార్. నా పేరు ఉప్పలయ్య, చొడ్డేరు గ్రామం. ఒక 21 years సీనియారిటీ నాకు ఎల్ఐసిలో. నేను జెడ్ఎం క్లబ్ మెంబర్ సార్.
అంటే నా ఈ 21 years సీనియారిటీలో దాదాపు ఒక 1100 మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు నాకు అదే బిజీ సార్, వాస్తవానికి చెప్తున్నా. అంటే ఒక 1100 మంది పాలసీ హోల్డర్లు ఉన్నారంటే పొద్దున్న వేసే వరకు లోన్కో దానికో దేనికో ఒక జెడ్ఎం క్లబ్ మెంబర్ కాబట్టి నేను ఓన్లీ స్టాంప్ వేసి సిగ్నేచర్ పెడితే బిఎం కానీ ఏబిఎం కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకుండా ఆల్టరేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే లోన్ కానీ డెత్ లైన్ కానీ ఎనీ. కాబట్టి నాకు అది ఈ 21 సంవత్సరంలో నేను సంపాదించుకుంది ఏంటంటే ఒక స్టాంప్ వాల్యూ సిగ్నేచర్ జెడ్ఎం క్లబ్ మెంబర్ కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఎల్ఐసిలో నిలదొక్కున్నానంటే కారణం ఒకటే సార్, డబ్బు ఏ రూపకంగానైనా సంపాదించవచ్చు సార్, కానీ ఫేస్ వాల్యూ సంపాదించుకోవడం మాత్రం చాలా కష్టం సార్. మన మీద నమ్మకం అంటే 21 సంవత్సరాల సంధి అంటే ఒక జెడ్ఎం క్లబ్ మెంబర్గా మాకు కొంత టార్గెట్స్ అనేవి ఉంటాయి. నాకుండే పరిచయాల పరిధి ఎంత ఉంటుంది? ఫస్ట్ నేబర్సు, తర్వాత రిలేషన్ సర్కిల్, తర్వాత ఫ్రెండ్ సర్కిల్, ఆ తర్వాత అంతే. ఎవరికి ఉన్నా కానీ 3 సర్కిల్ అండి, నేబర్స్, రిలేషన్స్, ఫ్రెండ్ సర్కిల్, చైల్డ్హుడ్ అంతా కూడా ఈ 3 సర్కిల్. నాకున్న పరిచయాల పరిధినే నేను పాలసీలు చేయగలను, అవునా కాదు? కంపెనీ ఎల్ఐసి ఇంత పెద్దగా ఉంది అంటే కూడా నా పాలసీ చేస్తారా సార్? మన యొక్క ఫేస్ వాల్యూ విషయం మనకు పాలసీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ రైటా కాదు? కాబట్టి నేను అంటుంది ఏంటంటే డబ్బు సంపాదించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి సార్, కానీ ఫేస్ వాల్యూతో కూడి ఎదుటి వ్యక్తికి ఎలాంటి నష్టం జరగకుండా అతని లాభపడే విధంగా మనం ప్రయత్నం చేసే ప్రతి పనిని నేను యాక్సెప్ట్ చేయాలనే ఆలోచననే ఉంటాను సార్ నేను. అయితే నన్ను ఇందులోకి ఆకర్షించింది ముఖ్య కారణం ఏంటి అంటే ప్రకృతి ద్వారా మానవాళి జీవితాలనే ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి సార్. గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా ప్రకృతికి ఆధారపడే మానవాళి జీవనం సాగుతుంది. కానీ మన మానవాళి ఈ భూమి మీద, ఈ పృథ్వీ మీద మనం ఈ జీవనం కొనసాగిస్తున్నాం కదా, పృథ్వీకి అంటే ప్రకృతికి మనం ఏమన్నా దోహదం చేశామా, సపోర్ట్ చేశామా? ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు అందరూ చెప్పండి సార్. ఉన్న అడవులు నాశనం చేసినాం, చెరువు గుంటలు పాడు చేసినాం. ఇవాళ ప్రకృతి ఏమవుతుంది? అతలాకుతలం అవుతుంది. వాస్తవం కాదా? అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కారణాలు మానవ తప్పిదాలా కాదా సార్? ఏమంటారు సార్? మానవ తప్పిదాల వల్లనే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఎందుకు చేస్తున్నాం? మన అవసరాలు సార్. ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు ఇక్కడ. మన అవసరాలు, నీడు అంటే సంఖ్యాబలం ఎక్కువ పెరిగింది కాబట్టి ఎవరి అవసరాలు తిరిగా వాళ్ళని చేస్తున్నాం. కాబట్టి మరి ప్రకృతి ద్వారా మనం ఇన్ని తీసుకుంటున్నామే, మరి ప్రకృతికి మనం పరోక్షంగా మనకు సాయం ఏమన్నా చేయగలుగుతామా అంటే రామసాగర్ గారే నాకు ఫస్ట్ ఈ ఏడిఎంఎస్ను పరిచయం చేయడానికి మా ఇంటికి వచ్చి నాకు డెమో ఇచ్చింది రామసాగర్ గారు. మా చెల్లెల్లో దాదాపు 9 నెలల ముందే మల్లేశం గారు జైన్ అయి ఉన్నారు, కానీ నాకు చెప్పడానికి రాలేదు సార్. ఎంత కోపం వస్తుందండి ఇవాళ. 4 నెలల 15 రోజుల కింద నాకు చెప్పింది సార్. సార్తో పంపించి నా దగ్గర పంపించింది కానీ దాని ముందే జైన్ అయ్యింది సార్. 9 నెలలు 10 నెలలే అవుతుంది. 10 నెలల్లో సార్ 13 లక్షల రూపాయలు ఎర్నింగ్ చేసింది సార్. అందరూ కాదు, అంతకుముందు సార్ చేసిన ప్రీవియస్ వర్క్ ఏంటి అంటే చొల్లేరు నుండి బ్యాగ్ వేసుకొని ఇక్కడ మెట్రో స్టేషన్కి వచ్చి టీసీగా పనిచేసింది. సార్ ఏమనుకున్నానంటే ఇప్పలే సార్ నాకంటే ఎర్లీగానే తను ఫీల్డ్కి వెళ్తాడు, అంత బిజీ ఉండే పర్సన్కు నేను ఇది చెప్తే యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో అని ఒకే ఒక భావంతో నాకు చెప్పలేదు. కానీ నేను ఇప్పుడు ఆలోచిస్తుందంటే చాలా నేను ఫైనాన్షియల్గా లాస్ అయ్యాను. అయినా టీము అనుకున్న రీతిలో తీసుకురావడం జరిగింది. ఎప్పుడు వచ్చాం అనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది కూడా మనకు అవసరమే. కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకున్నా. సార్ వచ్చి నాకు చెప్పినాక సార్కు నేను ఎంబడే యాక్సెప్ట్ కాలేదు. సార్ నేను కొద్దిగా ఆలోచించుకున్నా సార్, కాన్సెప్ట్ అయితే బాగుంది. ఏంటి ఆ కాన్సెప్ట్? రానున్న యుగం మొత్తం ఎలక్ట్రానిక్ యుగం అవుతుంది, ఇది 100% వాస్తవం. మనం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చున్నా మన ఇంటి పక్కకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి, ఇది వాస్తవం, అందరం ఒప్పుకోవాల్సిందే. దాంతోపాటు పరోక్షంగా ప్రకృతికి దోహదం చేసే పనిలో మనం భాగస్వామ్యం అవుతాం. ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ చేసే దాంట్లో
ఎందుకు నేను ఇది ఎంత ఆలోచించినంటే ప్రపంచ దేశాలల్లో ఐక్యరాజ్య సమితి సర్వేలో భారతదేశం కూడా హై పొల్యూషన్ దేశంగా టాప్ 10లో మన భారతదేశం పేరుంది సార్. ఒక లాస్ట్ మీరు 2 months బ్యాక్ చూసినట్టయితే ఢిల్లీలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. కారణం ఏంటో చెప్పగలుగుతారా సార్? హై పొల్యూషన్. అంటే ఢిల్లీలో కూడా పొల్యూషన్ విపరీతంగా ఉంది. అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతున్నాయో ప్రతి చోట కూడా విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోయింది. కారణం ఏంటి? ఒక్కటి మనం గమనించాలి. ఒకప్పుడు ఇంటికి ఒక వెహికల్ ఉంటే మా ఎక్కువ, కానీ ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి వెహికల్స్ అనేది నీడ్, వాళ్ళ అవసరం. కాబట్టి వెహికల్స్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే భాగంలో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బండ్లు కొనగంట ఆపగలిగే శక్తి ప్రభుత్వాలకు ఉందా? 2034 వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళిక ఏంటి అంటే 2034 వరకు కాలుష్యం లేని వాహనాలను మాత్రమే రోడ్ల మీదకి తీసుకురావాలనే ప్రణాళికతోటి ప్రభుత్వాలు అడుగులు వేస్తున్న తరుణం ఇదే సార్. వెహికల్స్ అయితే ఎవరిని కొనుక్కుంటే ప్రభుత్వాలు ఆగవు. నా ఇష్టం సార్, నాకు అవసరం ఉంది, పని చేసుకుంటే నేను వెహికల్ కొనాలి అంటారు. కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ కావాలంటే దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఒకటి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రణాళికలో ముందుకెళ్తుంది. ఈ తరుణం ఇది. అయితే మనకు లాస్ట్ 1 month బ్యాక్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో తిరిగే ఆర్టీసీ బస్సులన్నీ డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా పంపించేయాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే సిటీలో తిరగాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఉప్పల్లో కూడా మేము ఎలక్ట్రికల్ వెహికల్ మేము షూట్ చేసినాం, ఆల్రెడీ ఇక్కడ తిరుగుతున్నాం. అంటే స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి? పొగలేని వాహనాలు, కాలుష్యం లేని వాహనాలను రోడ్ల మీదకి తీసుకురావాలనే ప్రణాళికల ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ఆ తర్వాత నేను పేపర్ చూశాను, వార్తలు కూడా చూసడం జరిగింది. ఇది అనౌన్స్ చేసినాక సీఎం గారు అనౌన్స్ చేసినాక ఒక 15 daysకే మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ ఒకటి అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశాడంటే అంతకు ముందు ఒక 2 రోజుల ముందే టీవీలో న్యూస్ వచ్చింది. ఏమంటే కూకట్పల్లి, గచ్చిబౌలి పలాని ఏరియాలలో పొల్యూషన్ విపరీతంగా హై పొల్యూషన్ ఉన్నది అనేది టీవీలో రావడం జరిగింది. తర్వాత 2 రోజులకే అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా మీరు చూశారు, కాకపోతే విన్నారు, పేపర్ కూడా చూశారు. కానీ నేను రిమైండ్ చేస్తున్నాను సార్. ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే ఈరోజు మనం ఎలక్ట్రికల్ వెహికల్ ప్రమోట్ చేస్తున్నాం, ఎస్, కానీ ప్రభుత్వాలే దీన్ని ప్రోత్సహిస్తున్నది అనేది మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు నమ్మాలి. అంటే నేను అంటుంది ఏంటి అంటే రైట్ టైం మనం రైట్ డిసిజన్ తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే వేరే ఏదో నెట్వర్క్ మార్కెట్లకు వెళ్ళి తెలియని ప్రోడక్ట్ను పబ్లిక్కి చెప్పి మనం ఏడీఎంఎస్లకు రావడం మన అదృష్టం సార్. మీ అదృష్టాన్ని రైట్ టైం రైట్ డిసిజన్ తీసుకుంటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రణాళిక అయింది 2034 వరకు కాలుష్య రహిత వాహనాలను రోడ్ల మీదకి తీసుకురావాలని. కానీ ఇది సాధ్యం కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకొకమైనటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకొని ఇప్పటికే వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకన్నిటికి కూడా ప్రోత్సాహాలు ఇస్తూ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయండి అని ప్రోత్సాహాలు ఇస్తూ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ సుజుకి కానీ టాటా కానీ మిగతా అన్ని వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే కూడా ఎక్కడో ఒక దగ్గర గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ కానొస్తుంది, అవునా కాదా? ఎందుకు అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అంటే కేంద్రం ప్రోత్సహిస్తుంది, సబ్సిడీలు కూడా ఇస్తుంది. సబ్సిడీలు కాపుచపడి అన్ని కంపెనీలు ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్. కానీ అన్ని కంపెనీలు చేస్తున్న పనేంటో కూడా ఇక్కడ మనం గమనించాలి సార్. అన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కానీ వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతులనే బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారు సార్. ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ డీలర్లకు అప్పచెప్పడం, వాళ్ళు షోరూంలో పెట్టడం, షోరూమ్ నుంచే వెళ్ళడం. అంటే ఒక 30-40 లక్షలు పెట్టుబడి పెట్టే వ్యక్తి షోరూమ్ పెట్టగలుగుతాడు, అతనే లాభపడుతున్నాడు. అక్కడ బాగా గమనించండి సార్.
కానీ ఏడిఎంఎస్ కంపెనీ ఒక్కటే మనకు సువర్ణమైనటువంటి అవకాశం ఇచ్చింది సార్. ఒక షోరూమ్ ఓనర్ ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటాడో అంత ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని మన ఏడిఎంఎస్ కంపెనీ మనకు కల్పించింది సార్. ఏ కంపెనీ మనకి ఇవ్వలేదు. డబ్బునవాడు షోరూమ్ పెట్టగలిగే వ్యక్తి అతనే అమ్ముకుని అతనే సేల్ చేసుకుంటున్నాడు, అతను లాభపడుతున్నాడు. కానీ ఇక్కడ మనము ప్రమోట్ చేసే అవకాశం ఏడిఎంఎస్ కంపెనీ మనకి ఇచ్చింది. దాని ద్వారా రిఫరల్ చేయంగానే మనకు షోరూమ్ వాళ్ళు తీసుకునేంత ఇన్కమ్ రిఫరల్ కమిషన్ మనకి ఇస్తుంది. కాబట్టి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ కాదా సార్? కాబట్టి మనం రైట్ డిసిజన్ తీసుకుంటున్నాం సార్. ఇది జస్ట్ ఉపోద్ఘాతం మాత్రమే. ఇక మెయిన్ ఏంటంటే ఈ కంపెనీ ఏంటి దీన్ని మొత్తం మనం ప్లాన్ చేసుకున్నాం. జస్ట్ ఒక 20 minutesలో కంప్లీట్ చేస్తాను సార్. దీని ద్వారా ఏడిఎంఎస్ సార్ కంపెనీ పేరు. ఏడిఎంఎస్ అంటే ఒక 4 members ఫౌండర్స్ సార్. దానికి వాళ్ళ యొక్క ఫస్ట్ లెటర్స్నే కంపెనీ నేమ్గా తీసుకోవడం జరిగింది. అశోక్, దిలావర్, మహేష్, షాహిద్. ఈ 4 members తోటి ఏడిఎంఎస్ కంపెనీ అనేది స్టార్ట్ చేయండి. దీనికి ఇంకొక పేరు కూడా ఉన్నది సార్. అవి రెండు షూటబుల్గా సెట్ అయింది కాబట్టి ఏడిఎంఎస్ అని పెట్టడం జరిగింది. ఏంటి అది? సెకండ్ నేమ్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏడిఎంఎస్ కంపెనీ సార్. ఇది ఇప్పటివరకు ఈ కంపెనీ ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేసిందంటే టీవీలు సార్. 32 inches నుంచి వెళ్ళి 120 inches వరకు టీవీ తయారు చేసింది. ప్లస్ దీంతో పాటు ఈ బైక్స్, ఈ ఆటోస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సార్ ఇప్పటివరకు. కమింగ్ సూన్ ఏంటి అంటే మన కంపెనీ ప్రొడక్షన్ చేసి రోడ్ల మీదకి తీసుకొస్తున్న వెహికల్స్ ఏంటి అంటే ఈ ట్రాక్టర్స్ సార్, ఈ జేసీబీ, ఈ స్కూల్ వ్యాన్స్, బస్సెస్ అండ్ కార్లు సార్. రానున్న యుగం మొత్తం ఎలక్ట్రానిక్ యుగం అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా కేంద్రం నిర్ణయించింది 2034 వరకు కాలుష్యం లేని వాహనాలు రోడ్ల మీదకి రావాలని డిసైడ్ అయిపోయింది. అందుకు తగ్గట్టుగా మన కంపెనీ ప్రతి ఒక్కరికి ఏదైతే నీడ్ ఉందో అవన్నీ, మనది వ్యవసాయక దేశం కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో ప్రతి వెహికల్ ఉండాలనే ఉద్దేశంతో ట్రాక్టర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, జేసీబీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ప్లస్ కార్లు, వ్యాన్లు ఇవన్నీ చేస్తుంది. మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు, చాలామందికి డౌటే ఉంటుంది సార్, ఎలక్ట్రికల్ వెహికల్ అనే లైట్ వెహికల్ సరే ఏదో ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుని 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు తిరిగి వచ్చే వెహికల్సే ఎలక్ట్రికల్కి యూజ్ అవుతుంది అనేది ఇప్పటివరకు భావన ఉంది జనంలో. కానీ ఒక ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఒక జేసీబీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే హౌ ఇస్ పాసిబుల్ అనే డౌట్ కూడా మనకు వస్తుంది. కానీ కంపెనీ చాలా హై టెక్నాలజీ తోటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్. ఏంటి ఆ హై టెక్నాలజీ అంటే మన ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకొని పోతే జేసీబీ అనేది బయటకు వెళ్తే హెవీ లోడ్ తీసుకుంటుంది, డీజిల్ కూడా ఎక్కువ తాగుతుంది, అవునా కదా? మరి ఈ ఎలక్ట్రికల్ జేసీబీ హౌ ఇస్ పాసిబుల్, ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కూడా మనకు డౌట్ రావచ్చు. కాబట్టి బయటకు వెళ్ళాక మనం ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకుని బయటకు వెళ్తే సోలార్ సిస్టమ్ ద్వారా అదే ఛార్జింగ్ ఏమాత్రం దిగకుండా రీఛార్జింగ్ అవుతూ ఈవినింగ్ వరకు పవర్ఫుల్గా వర్క్ చేసే కేపబుల్ గల ట్రాక్టర్లను, జేసీబీలను మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్. దీనికి మనము రానున్న యుగానికి ఒక అద్భుతమైనటువంటి పొల్యూషన్ లేని హై వెహికల్స్ను మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి కంపెనీ కూడా మనం ఒకసారి కరతాళ ఓకేనా సార్? ఇకపోతే